వెల్కమ్ టు బీటీవీ న్యూస్. తొలి ఏకాదశి శయన ఏకాదశి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా విష్ణు ఆలయాలు భక్తులతో కలకలలాడుతున్నాయి. ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఈ పవిత్ర ఏకాదశికి హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యం ఉంది. తొలి ఏకాదశి శయన ఏకాదశి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా విష్ణు ఆలయాలు భక్తులతో కలకలలాడుతున్నాయి. ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఈ పవిత్ర ఏకాదశికి హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యం ఉంది. పురాణాల ప్రకారం ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో 4 నెలల పాటు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని విశ్వాసం. అందుకే దీనిని శయన ఏకాదశి అని పిలుస్తారు. అనంతరం కార్తీక శుద్ధ ఉత్తాన ఏకాదశి రోజున స్వామివారు మేల్కొంటారని చెబుతారు. అలాగే చాతుర్మాస దీక్షలు కూడా ఈ రోజే ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్ష పాటిస్తూ శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని జపించడం, రాత్రి జాగరణ చేసి విష్ణు భజనలు నామస్మరణ చేయడం విశేష ఫలితాలను ఇస్తాయని పండితులు పేర్కొంటున్నారు. ఈ పవిత్ర దినాన లక్ష్మీనారాయణులను భక్తితో పూజించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందేందుకు సిద్ధమవుతున్నారు. కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన 2 క్యాన్సర్ బాధిత చిన్నారులకు ఆర్థిక సహాయం అందించారు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకులు కోట్ల సాయిబాబా. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన 2 క్యాన్సర్ బాధిత చిన్నారులకు ఆర్థిక సహాయం అందించారు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకులు కోట సాయిబాబా. గుండూరు గ్రామానికి చెందిన హిరంష్, తోటపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుటుంబాలకు 10,000 చొప్పున మొత్తం 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఫోన్ ద్వారా చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన కోట్ల సాయిబాబా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సమయంలో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి, చరణ్ రెడ్డి, అశోక్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా చౌదర్గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో ఉదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సహస్ర మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా చౌదర్గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి యూకేజీ విద్యార్థిని సహస్ర మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలలో చదువుతున్న సహస్ర ప్రతిరోజులాగే స్కూల్ బస్సులో ఇంటికి చేరుకుంది. అయితే బస్సు నుంచి దిగిన అనంతరం డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తీస్తుండగా చిన్నారిని గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించగా గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు, డ్రైవర్ నిర్లక్ష్యం, పాఠశాల యాజమాన్యం బాధ్యతలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. చిన్నారుల రవాణా భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సార్ మాది మండలం చదువుకోవడం మా పాప అభ్యాస స్కూల్కి పోతుండే. స్కూల్కి పోయి వచ్చి స్కూల్లో దిగేటప్పుడు ఊళ్ళో దిగేటప్పుడు దిగి ఇంటికి వెళ్ళే టైంలో ఇంకా వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా పోయారు. ఆ అమ్మాయి నుంచి పోయింది. బస్సు వెళ్ళడం వల్ల అమ్మాయి చనిపోయింది. ఏ ఊరు? మరి కాస్లాబాద్ సార్. కాస్లాబాద్. అయితే బస్సు ఎన్ని గంటలకు దించారు? బస్సు టైం మేము ట్రైన్ల కాడ ఉన్నాం సార్. అందాజు దీనికి ఎవరు నిర్లక్ష్యం చేసిన? ఈ స్కూల్ యజమాని ఉంటారు, వాళ్ళు ఒక మనిషిని పెట్టుకోవాలి పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చూసుకోవడానికి. అది ఎవరైనా బై మిస్టేక్ ఎవరైనా వచ్చినా కూడా బస్సులకి వెళ్ళి దిగరు. ఎక్కువ శాతం ఎవరు తోలుకరారు కూడా, వాళ్ళు ఎవరు వర్కర్ను పెట్టుకోరు. ఇంకా బస్సులో డ్రైవర్ కూడా డ్రైవర్ నిర్లక్ష్యం అంటే ఘోరంగా ఉంటుంది అసలు. మా పాప ఏ క్లాస్? ఆ పాప యూకేజీ. నారాయణఖేడ్ పట్టణంలో ఈ నెల 25, 26వ తేదీలలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా స్థాయి సామాజిక ఉద్యమ శిక్షణా తరగతులు నిర్వహించినట్లు
నిర్వాహకులు తెలిపారు. నారాయణఖేడ్ పట్టణంలో ఈ నెల 25, 26వ తేదీల్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా స్థాయి సామాజిక ఉద్యమ శిక్షణ తరగతులు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీనివాస డిగ్రీ కళాశాలలో జరిగే ఈ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేవీపీఎస్ కుల వివక్ష సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతోందని తెలిపారు. దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ల అమలు, విద్య, వైద్యం, దళితుల అసైన్డ్ భూముల రక్షణ కోసం నిరంతరం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోటారి నరసింహులు, సంతోష్, అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు కన్షీరామ్, అంబేద్కర్ పూలే సేవా సమితి డివిజన్ అధ్యక్షులు ఎస్ నరసింహులు, జిల్లా సహాయ కార్యదర్శి గణపతి, మోహన్, దత్తసాయి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కానాపూర్ గ్రామంలో జాజాల అడవిగారి చిన్న కుమారుడు సాయి కుమార్ జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కానాపూర్ గ్రామంలో జాజాల అడివయ్య గారి చిన్న కుమారుడు సాయి కుమార్ జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేసి చిన్నారులతో కలిసి జయంతిని సేవా కార్యక్రమంగా నిర్వహించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా జయంతిని గుర్తుండిపోయేలా నిర్వహించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాజాల అడివయ్య, అమృత, శివకుమార్, గ్రామ సర్పంచ్ అనిత శ్రీనివాస్, పాఠశాల యాజమాన్యం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా రంగారెడ్డి జిల్లా కర్తాల్లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, విష్ణు సహస్రనామాలు, పారాయణాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా రంగారెడ్డి జిల్లా కర్తాల్లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, విష్ణు సహస్రనామ పారాయణం, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. శయన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక అలంకరణలు చేయగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు ఉపవాస దీక్షలు ఆచరిస్తూ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగాయి. అక్షంతలు రాలేదు. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.